హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు సెప్టెంబర్ 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన ఇటీవల మనం డిస్కస్ చేసిన ఒక టాపిక్ నుండి క్వశ్చన్ ఇచ్చాను. సో క్వశ్చన్ని చూడండి. అవినీతిని కట్టడి చేసేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మీద ఆధారంగా తయారైన డిజిటల్ మంత్రిని నియమించిన దేశం ఏంటి? ఆ మంత్రి పేరేంటి? సో కంట్రీ నేము అండ్ ఆ డిజిటల్ మినిస్టర్ యొక్క పేరేంటి అని చెప్పేసి అడిగాను. సో ఇక్కడ చూడండి, సూపర్లేటివ్స్గా మనం కరెంట్ అఫైర్స్లో కొన్ని టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఏ టాపిక్స్ని సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. సో ఇది సూపర్లేటివ్ టాపిక్. రీసెంట్గా అల్బేనియా అనే ఒక దేశం, అల్బేనియా పేరు గుర్తుంచుకోండి, అల్బేనియా. మనం ఏదైనా ఒక దేశం గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఆ దేశం యొక్క లొకేషన్ చూపిస్తున్నాను, మీకు వరల్డ్ మ్యాప్లో చూపిస్తున్నాను. మీరు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని కనుక చూసారనుకోండి, మీకు వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి సంబంధించి లొకేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి, గుర్తుండిపోతాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అల్బేనియా అనేది ఎక్కడ ఉంటుంది? యూరప్ కాంటినెంట్లో లేదా ఐరోపా ఖండంలో దక్షిణాన ఉన్న ఒక దేశము అల్బేనియా ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, దేశంలో అవినీతిని నిరోధించేందుకు, అవినీతిపై ఉక్కుపాదంలో భాగంగా ఒక ఏఐ బేస్డ్ డిజిటల్ మినిస్టర్ని నియమించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అట్లాంటి కృత్రిమ మీద ఆధారిత మినిస్టర్నే నియమించారు. ఆ మినిస్టర్ పేరేంటి అంటే డయలా. సో డయలా పేరు గుర్తుంచుకోండి, డయలా. ఇటీవల అవినీతిని కట్టడి చేసేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మీద ఆధారంగా తయారైన డిజిటల్ మంత్రిని నియమించిన దేశం అల్బేనియా క్యాపిటల్ వచ్చేసి తిరానా. ఇంకా డయలా అనే పేరు గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ మంత్రి. వాస్తవంగా మనిషి కాదు, టెక్నాలజీ ఒక మంత్రిగా విధులను నిర్వర్తిస్తుంది అన్నట్టు. సో కరప్షన్ని కట్టడి చేసేందుకు ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇలా ఇటీవల ఏఐకి సంబంధించి మనం చాలా టాపిక్స్ని చూసాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ డాక్టర్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏఐ డాక్టర్ ఎవరు? డాక్టర్ హువా. ఏ దేశానికి సంబంధించి? సౌదీ అరేబియాకి సంబంధించి. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ డాక్టర్ హువా, సౌదీ అరేబియా. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ నర్స్ ఎవరు? న్యూరాబోట్. రీసెంట్గా మనం చూడడం జరిగింది. ఎక్కడ అంటే తైవాన్ దేశంలో, నెక్స్ట్ మన భారతదేశం విషయానికి వస్తే ఒక ఏఐ టీచర్ గురించి మీకు నేను చెప్పాను, ఐరిస్ అని చెప్పేసి ఏఐ టీచర్. ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడేమో డయలా డిజిటల్ మినిస్టర్ ఇన్ అల్బేనియా కంట్రీ. సరిపోతుంది, ఓకేనా? ఆల్రెడీ ఈ టాపిక్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాము. మరొకసారి స్క్రిప్ట్ చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో డయలా, ఓకేనా? సో ఇక అల్బేనియా దేశం ఎక్కడ ఉంటుంది? యూరప్ కాంటినెంట్లో సౌత్ సైడ్ ఉంటుంది. అల్బేనియా క్యాపిటల్ వచ్చేసి తిరానా, గుర్తుపెట్టుకోండి. కరెన్సీ వచ్చేసి లెక్. సో అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మీద ఆధారంగా తయారైన డిజిటల్ మంత్రిని నియమించింది. అల్బేనియా ప్రధాని ఎడి రామా ఈ విషయాన్ని రీసెంట్గా ప్రకటించారు. అల్బేనియా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి ఎడి రామా. సో డయలా అనే ఒక ఏఐ మినిస్టర్ మా దేశంలో అవినీతిని కట్టడి చేసేందుకు ఇక విధులను నిర్వర్తిస్తుందని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో డయలా అర్థం ఏంటంటే సూర్యుడు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరిపోతుంది. ఇక మనం ఏదైనా ఒక కంట్రీ గురించి కానీ లేదా ఒక ప్లేస్ గురించి కానీ వార్తల్లో చూస్తున్నామంటే ఆ లొకేషన్ని చూస్తున్నాము, దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ని కూడా ఇస్తున్నాను. సో అల్బేనియా కంట్రీ నేము, క్యాపిటల్ వచ్చేసి తిరానా, కరెన్సీ వచ్చేసి అల్బేనియన్ లెక్, అండ్ భౌగోళిక పరిస్థితి ఎక్కడ?
యూరప్ కాంటినెంట్లో సౌత్ సైడ్లో ఉంటుందన్నాను కదా, దక్షిణ యూరప్. ఓకేనా, పొరుగు దేశాలు కూడా ఇక్కడ ఇచ్చాను. సరిపోతుంది. ఈ విధంగా ఏదైనా ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది అంటే దాన్ని పోటీ పరీక్షల కోణంలో మనం నేర్చుకోవాలి. కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి, దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇవ్వాలి. ఇటీవల అలాంటి టాపిక్కి సంబంధించి రెలవెంట్గా ఏమైనా మనం టాపిక్స్ని డిస్కస్ చేస్తుంటే వాటిని ఇక్కడ లింక్ చేసుకోవాలి. ఈ స్ట్రాటజీతో మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయిదైనా విజయం మీ వంతు అవుతుంది. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు మన క్లాస్ని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు అందిస్తున్నాను కదా, ప్రతిరోజు చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది వాస్తవం. సో అభ్యర్థులు చాలామంది ఆన్సర్స్ ఇస్తున్నారు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ప్రతిరోజు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను కదా, చాలామంది ఆస్పిరెంట్ సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, సపోర్ట్తో మరింత ఉత్సాహంగా మీ క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. ఇక ఈరోజు క్వశ్చన్ వచ్చేసి వీడియో చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ రేపటి క్లాస్లో మనం చూద్దాము. ఓకేనా? ఇకపోతే ఈరోజు ఫస్ట్ టాపిక్ సూపర్లేటివ్ టాపిక్. సో ఇందాక చెప్పాను కదా, సూపర్లేటివ్ అంటే ఏంటి? మొట్టమొదటి లేదా తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇక్కడ చూడండి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేసిన భారతదేశంలోనే అతిపెద్ద లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడనంట? అహ్మదాబాద్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా సూపర్లేటివ్ టాపిక్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మరి ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండియాస్ లార్జెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ యొక్క పేరేంటి అంటారు? స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల భారతదేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని పేరు వచ్చేసి వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది? అహ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్ ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో. మరి ఎప్పుడు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, ప్రారంభించారు అంటే నిన్నటి రోజున, సెప్టెంబర్ 14, 2025 రోజున. ఎనఫ్. సో దీని కన్స్ట్రక్షన్ కోసము దాదాపు 825 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. 825 కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్. అన్ని రకాల క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా ఈ కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. దాదాపు 21 ఎకర్స్లో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని నిర్మించడం జరిగింది. సరిపోతుంది. సో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు గుర్తుంచుకోండి, ప్రత్యేకత చూడండి. ఎక్కడ? అహ్మదాబాద్ అనగానే లార్జెస్ట్ అనే ఒక పదంతో ఇంకొకటి గుర్తొస్తుంది. అదేంటంటే ప్రపంచంలోనే లేదా వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది అంటే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ప్రత్యేకత ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం. మనం రీసెంట్గా కూడా చూసాము, కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో 2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఎక్కడ నిర్వహిస్తారంట? అహ్మదాబాద్లో నిర్వహిస్తారంట. దానికి సంబంధించి ఇటీవల క్యాబినెట్ ఆమోద ముద్ర బీడు వేయడము ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఎక్కడ? నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయంట. ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా? సరిపోతుంది. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తన ఆధ్వర్యంలో మరొక మంత్రిత్వ శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్, సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కూడా తనే మంత్రిగా ఉన్నారు. భారతదేశంలో సహకార వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరంలో ప్రారంభమైంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు తనే ఉన్నారు అమిత్ షా గారు, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్. సో హోమ్ మినిస్టర్ అండ్ కోఆపరేటివ్స్. తను సెప్టెంబర్ 14 గుజరాత్లోని నరన్పురాలో, అహ్మదాబాద్ని గుర్తుంచుకోండి సరిపోతుంది, భారతదేశపు అతిపెద్ద క్రీడా సముదాయమైన వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ప్రారంభించారు. సో దీని యొక్క ప్రత్యేకత, ఇది జాతీయ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించగల సామర్థ్యం కలిగిన ప్రపంచ స్థాయి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సొంతం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది కేవలం పోటీల నిర్వహణకే కాకుండా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి యోగా, ఫిట్నెస్, కోచింగ్ అండ్ అట్ ద సేమ్ టైం శిక్షణ వంటి కార్యకలాపాలు ఇస్తుంది. క్రీడా సంబంధిత కోచింగ్, శిక్షణను ఇస్తారు ఇక్కడ. ఓకేనా? క్రీడా కాంప్లెక్స్లో ఉన్న ముఖ్యమైన నిర్మాణాలు ఏంటో చూడండి.
ఆక్వాటిక్స్ స్టేడియం, ఆక్వా అంటే వాటర్, ఈ స్విమ్మింగ్ పూల్ ఇటువంటివి ఉంటాయి కదా అవన్నీ. అండ్ బహుళ క్రీడలకు అనుకూలమైన ఇండోర్ అరేనా, ఇండోర్ స్టేడియం, అన్ని క్రీడలకు కూడా ఉపయుక్తంగా. ఓకేనా. స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ అవుట్డోర్ కోర్ట్స్ ఉంటాయి, షటిల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇలాంటివి. ఓకేనా. ఫిట్ ఇండియా జోన్ ఉంటుంది. భారతదేశంలో ఫిట్ ఇండియా మూమెంట్ అనేది చాలా కీలకంగా వింటున్నాము ప్రస్తుత ప్రభుత్వంలో, ఫిట్ ఇండియా మూమెంట్. అండ్ కమ్యూనిటీ స్పోర్ట్స్ సెంటర్ ఇలాంటివన్నీ కూడా ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉంటాయి. అందుకే కాంప్లెక్స్ అంటున్నాను, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ గ్రౌండ్ అని లేదు, కాంప్లెక్స్ అంటే అన్నీ కూడా అక్కడ అందుబాటులో ఉంటాయి సేవలు. ఓకేనా. రైట్. ఇక వీర్ సావర్కర్ గారి గురించి మనం చూడాలి. సో వీర్ సావర్కర్ గారు మనం చరిత్ర పుస్తకాల్లో చూస్తాము. సో అద్భుతమైన లేదా గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ గారు. సో తన గురించి మీరు ఏది విన్నా, ఎవరి నుండి విన్నా అవన్నీ ప్రస్తుతానికి మీరు పక్కన పెట్టేయండి. వీర్ సావర్కర్ గారు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. చరిత్రలో ఎలా లిఖించినా కూడా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి వీర్ సావర్కర్ గారు. తను ప్రముఖ రచయిత. మనం అబ్జర్వ్ చేస్తే అండమాన్ నికోబార్లో సెల్యులార్ జైల్లో తను జీవితాన్ని గడిపాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. అప్పుడు చాలా రచనలు కూడా చేశాడు తను. హిందుత్వ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధికెక్కిన వ్యక్తి. ఓకేనా. అతని పేరిట దేశంలో అతిపెద్ద క్రీడా సముదాయాన్ని ఏర్పాటు చేయడం జాతీయ చరిత్రకు, మన దేశ చరిత్ర మరియు గౌరవాన్ని ఇచ్చే అంశంగా భావించబడుతుంది. సరిపోతుంది. అహ్మదాబాద్ ఇప్పటికే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం, వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం. ఓకేనా. ఇప్పుడు వీడి సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రత్యేక అంశంగా నిలిచింది. ఇక ఫిట్ ఇండియా మూమెంట్ అన్నాను కదా. సో భారతీయులందరూ కూడా ఫిట్గా ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పేసి ఫిట్ ఇండియా మూమెంట్ ఆగస్టు 29, 2019లో ప్రారంభమైంది. మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఆరోగ్య ప్రోత్సాహక ఉద్యమం అది. సరిపోతుంది. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఫిట్ ఇండియా జోన్ని కూడా ఏర్పాటు చేశారు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చాను. మీరు చూడండి, ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదే మీకు వార్తాపత్రికల్లో ఎలా కనబడుతుంది, డైరెక్ట్గా భారతదేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభమైంది, అమిత్ షా గారు ప్రారంభించారు. ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరు సావర్కర్ గారి పేరు పెట్టారు, అంతే రాస్తారు. కానీ మనం దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కోణంలో చదవాలి. సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాం, స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాము. ఇది ఓకేనా. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాము ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను. మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే లాస్ట్ టైం నేను డిస్కస్ చేసినప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా దీన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పాను. సో నిన్నటి రోజున దీన్ని ప్రారంభించారు. భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీని అస్సాం రాష్ట్రంలో భారత ప్రధాని గారు ప్రారంభించారు. సెప్టెంబర్ 14, 2025 రోజున. బ్యాంబూసా వల్గారిస్ సైంటిఫిక్ నేమ్. కొన్ని సైంటిఫిక్ నేమ్స్ మీకు ఫ్రీక్వెంట్గా కనబడేవి ఏవైతే ఉంటాయో చూడండి. బ్యాంబూసా వల్గారిస్. బ్యాంబూ ప్రత్యేకత ఏంటి? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఆన్ ద ఎర్త్. భూమిపైన అత్యంత వేగంగా పెరిగే మొక్క పేరు చెప్పండి అంటే బ్యాంబూ. మరి మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం పేరు ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. ఇలాంటివన్నీ మీకు జీకే పాయింట్స్లో అడుగుతారు. ఓకేనా. సో బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీ ఎక్కడనట? అస్సాంలో. ఓకేనా. మరి ఏ సంస్థ ఈ ప్లాంట్ని నిర్మించింది? అదొక పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీకి సంబంధించిన మెకానికల్ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. దాన్ని సెప్టెంబర్ 14, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారికంగా ప్రారంభించారు. అస్సాం రాష్ట్రంలోని నుమాలీగఢ్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ను అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కోసము ఉద్దేశించబడింది, గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది బ్యాంబూను ఉపయోగించి బయో ఇథనాల్ ఉత్పత్తి చేయగలిగే దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్. సరిపోతుంది. ఇక ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఏదైనా సంస్థ గురించి చెప్పినప్పుడు దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తోంది, మినీరత్నాన, మహారత్నాన, నవరత్నాన, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇలాంటివన్నీ చెప్తున్నాను. సో ఈ సంస్థ 1965 ఇయర్లో ఏర్పాటైంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం పరిధిలో పనిచేస్తోంది. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండ్ సేవలు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కీలకము. ఇక అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కదా నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సంస్థ. ఇక్కడనే ఈ దేశంలో బ్యాంబూ ఆధారిత ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎనఫ్.
సో టూ సూపర్లేటివ్ టాపిక్స్ మనం ఇక్కడ చూసాము. ఇక ఒక ఆపరేషన్, ఇటీవల చాలా ఆపరేషన్స్ గురించి మనము వార్తల్లో చూస్తున్నాం. చాలా ఆపరేషన్స్ పోటీ పరీక్షల కోణంలో, అది ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, వార్తల్లో నిలుస్తున్న ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. చాలా ఆపరేషన్స్, ఉదాహరణకు చెప్పాలంటే జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్గా నిలిచిన ఆపరేషన్ సింధూర్ గురించి మనం చూసాము. ఆపరేషన్ సింధూర్ మే 7th ఇంపార్టెంట్. తర్వాత ఆపరేషన్ సింధు గురించి కూడా చూసాము. ఆపరేషన్ సింధూర్ ఇస్ డిఫరెంట్, సింధు ఇస్ డిఫరెంట్. ఆపరేషన్ సింధు ఏమో ఇట్ ఈస్ అన్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్. ఎవాక్యుయేషన్ అంటే విదేశాల్లో లేదా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా మన స్వదేశానికి, మన భారతదేశానికి తరలించడం కోసము. మరి ఆపరేషన్ సింధుని ఏ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను, ఏ పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులను, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ పరిస్థితులను మనం చూసాం లాస్ట్ 1.5 month బ్యాక్. ఆ యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్లోను ఇజ్రాయెల్లోను చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ సింధు. దట్ ఈస్ డిఫరెంట్. ఇకపోతే రీసెంట్గా మనం జాతీయ స్థాయిలో గనక కొన్ని ఆపరేషన్స్ని చూస్తే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు చాలా ఆపరేషన్స్తో వార్తల్లోకి వచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ అంటే ఏంటంటే పాకిస్తాన్ నుండి అక్రమంగా సరఫరా అవుతున్న వస్తువులను అడ్డుకట్ట వేసేందుకు, ఆ తరలింపును ఆపడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వారు ప్రారంభించిన ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. ఇదే డిఆర్ఐ వారు రీసెంట్గా ఇంకొక ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ఆపరేషన్ ఫైర్ ట్రయల్. చైనా నుండి అక్రమంగా సరఫరా అవుతున్న టపాసులు ఉంటాయి కదా, క్రాకర్స్ ఉంటాయి కదా, ఫైర్ రిలేటెడ్గా ఉంటాయి కదా, వాటిని అడ్డుకట్ట వేసేందుకు. అండ్ రీసెంట్గా అదే డిఆర్ఐ వారు ఆపరేషన్ వీడౌట్ అనే ఒక అంశంతో కూడా వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాలను అడ్డుకట్ట వేయడానికి. ఇవి ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి రాష్ట్రాల వారీగా కనుక ఇటీవల కాలంలో చూసామనుకోండి, రాష్ట్రాల వారీగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆపరేషన్ కలనేమి అని చెప్పేసి ఒకటి చూసాము. ఆపరేషన్ కలనేమి అక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫేక్ సెయింట్స్ని, తప్పుడుగా ఉన్న స్వామీజీలను, ఆధ్యాత్మిక గురువులను గుర్తించి శిక్షించడం కోసము ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ ట్రేస్ అని చెప్పేసేసి తప్పిపోయిన బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళను వాళ్ళ ఫ్యామిలీకి చేర్చడము. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా ఆపరేషన్ జ్వాల అని చెప్పేసేసి ఆదిలాబాద్ రాష్ట్ర పోలీసు వారు ఆదిలాబాద్లో అమ్మాయిలకి, స్కూల్ విద్యార్థులైన లేదా అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా మార్షల్ ఆర్ట్స్ని నేర్పిస్తున్నారు. ఇలాంటివి. ఇక అంతర్జాతీయ స్థాయిలో గనక మనం ఇటీవల చూసామనుకోండి, ఇరాన్ ఇజ్రాయెల్ ఈ సంక్షోభ పరిస్థితుల్లో చాలా ఆపరేషన్స్ వచ్చినాయి. ఉదాహరణకు చెప్పాలంటే ఆపరేషన్ రైజింగ్ లయన్, ఆపరేషన్ నార్నియా, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఆపరేషన్ బెషరత్ ఫతా, ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ రీసెంట్గా మన లాస్ట్ 2 daysలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారికి సంబంధించిన ఒక ఆపరేషన్ చూసాము. ఆపరేషన్ అమానత్ అని చెప్పేసి ఇటువంటివి. సో చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ఆపరేషన్స్ మనం ఇప్పటికే చాలా ఆపరేషన్ డిస్కస్ చేసాము. లాస్ట్ 3-4 monthsలోనే మోర్ దాన్ 30-40 ఆపరేషన్స్ని చూసాము. ప్రతిరోజు మీరు చూడండి, ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ అయిపోతుంది. ఇక్కడ విమానాశ్రయాల్లో, భారతదేశంలో ప్రముఖ విమానాశ్రయాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద విమానాశ్రయాలు, ఇంటర్నేషనల్ టెర్మినల్స్. అండ్ ఇక్కడ పోటీ పరీక్షల కోణంలో మీకు విమానాశ్రయాల పేర్లు కూడా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఇందాక మీకు విడి సావర్కర్ అని ఒక పేరు చెప్పాను, స్వాతంత్ర సమరయోధుడు, గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి. తన పేరిట అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది అన్నారనుకోండి ఎగ్జామినేషన్లో, అండమాన్ నికోబార్ క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేయర్లో ఉంటుంది విడి సావర్కర్. ఛత్రపతి శివాజీ అంటే మహారాష్ట్రలో, ముంబై. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కర్ణాటకలో. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే ఉంటుందో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ గారి పేరిట. ఇటువంటివి చూడండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. సో ఇక్కడ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు భారతదేశంలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్ని ప్రారంభించారు. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ భాస్కర్. ఉద్దేశం ఏంటంటే
విమానాశ్రయాల్లో సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం. సాంప్రదాయ విద్యుత్ వినియోగం అంటే కన్వెన్షనల్గా మనం ఎనర్జీని యూజ్ చేసుకుంటాం కదా, కరెంటుని వాడతాం కదా, దాన్ని తగ్గించేసేసి మరి దేంతో భర్తీ చేయాలి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ. అటువంటి రెన్యూవబుల్ ఎనర్జీలో భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో అత్యధికంగా దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే సౌరశక్తి ఉత్పత్తిపైన. మనం చూసాము 2024 సంవత్సరం జనవరి 22వ తేదీన అయోధ్యలో, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు భారత ప్రధాని గారు అదే రోజు సాయంత్రము PM సూర్య గారు అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 13, 2024 రోజున ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ యోజన అని ఒక ఇనిషియేటివ్ని చూసాము. మన ఇంటి పైకప్పు ఉంటుంది కదా, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి దాని ద్వారా సౌరశక్తిని ఉత్పత్తి చేయడం. భారతదేశం సౌరశక్తికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. 2015 సంవత్సరంలో ఫ్రాన్స్ సహకారంతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కూడా మనం ప్రారంభించాము. ఇలాంటివి చూడండి. ఇప్పుడు విమానాశ్రయాలు ఉంటాయి కదా, విమానాశ్రయాల్లో సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేసేసేసి అక్కడ సౌరశక్తిని ఉత్పత్తి చేయాలి, విద్యుత్ని ఉత్పత్తి చేయాలి. ఆ విద్యుత్ ద్వారా విమానాశ్రయానికి కావలసిన ఎనర్జీ ఏదైతే ఉంటుందో వినియోగించుకోవడం అన్నట్టు. అందులో భాగంగా ఆపరేషన్ భాస్కర్. ఎవరికి సంబంధించి మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం ఈ కేంద్ర మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరున్నారంటే మన తెలుగువారు, శ్రీకాకుళం ఎంపీ ఎవరు, కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో విమానాశ్రయాల విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ భాస్కర్ పేరిట దేశవ్యాప్తంగా సౌర విద్యుత్ ప్రణాళిక అమలవుతోంది దేశవ్యాప్తంగా. సో కొచ్చిలో ఎక్కువగా ఇన్స్టాల్ అయిపోయినాయి ఇప్పటికే. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని 100% సౌర విద్యుత్ను వినియోగిస్తున్న మొట్టమొదటి విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. సో మ్యాక్సిమం అయిపోయింది అక్కడ. కొచ్చి మాదిరిగా ఇతర నగరాల ప్రధాన విమానాశ్రయాల్లో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై విమానాశ్రయాల్లో గ్రీన్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వడంలో భాగంగా. ఓకేనా? రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోని 44 విమానాశ్రయాల్లో కనీసము 15% విద్యుత్ సోలార్ ఆధారంగా ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు ఆపరేషన్ భాస్కర్లో భాగంగా. మరి భారతదేశంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో ప్రారంభించిన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఇట్ ఈజ్ అ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ప్రాంతాలను విమానాశ్రయాల ద్వారా, విమానాల ద్వారా కనెక్ట్ చేయడం కోసం. ఇవన్నీ లింక్ చేసుకోండి. ఓకేనా? సో కొచ్చి విమానాశ్రయం సంబంధించి ప్రత్యేకత 100% అక్కడ సోలార్ ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ ఎనర్జీనే వినియోగించుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో. ఓకేనా? ఆపరేషన్ భాస్కర్ ఎక్కడంట? పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయాల్లో కన్వెన్షనల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధనాలను ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడింది. భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఏది అంటే ఢిల్లీ, దేశ రాజధాని, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్. ఓకేనా? సరిపోతుంది. ఇక సోలార్ ఎనర్జీ ఇండియాని కనుక అబ్జర్వ్ చేస్తే దేశంలో సోలార్ విద్యుత్ సామర్థ్యం ఈ విధంగా ఉంది. అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. లింక్ చేసుకోండి. ఓకేనా? సో కొంత థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది హెవీగా ఉంది. సో వాయిస్ ఏమన్నా కొంత క్లారిటీగా లేకపోయినా కూడా అడ్జస్ట్ అవ్వండి. ఓకేనా? ఇక ఈరోజు సెప్టెంబర్ 15 2 ఇంపార్టెన్స్గా చూడవచ్చు ఈ తేదీని. ఒకటి ఇంజనీర్స్ డే మన జాతీయ స్థాయిలో, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. అండ్ సెకండ్ వచ్చేసేసి అంతర్జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న డే. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. సో చూడాలి ఇలాంటి ఇంటర్నేషనల్ డేస్ని, ఇంటర్నేషనల్ వీక్స్ని ఎందుకు నిర్వహిస్తారో ఆలోచించండి. పలానా అంశానికి సంబంధించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి, జాతీయ స్థాయిలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో కాదు. ఉదాహరణకు యోగా అన్నారు అనుకోండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం June 21 ఎందుకు జరుపుతారంటే ఆ యోగా గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా అవేర్నెస్ తీసుకురావడానికి. December 1 ఎయిడ్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు వరల్డ్ వైడ్గా. ఎందుకంటే ఎయిడ్స్, ఆ మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. అలాంటివి చేయడం అన్నట్టు. ఇక్కడ ప్రజాస్వామ్యం, ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా లేదు, మనం చూస్తున్నాము. మరి ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ వారు ఉన్నారు కదా, వారు అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఏదైనా ఒక డే గురించి మనం చూస్తున్నప్పుడు
ఆ డే యొక్క థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ చేస్తే తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే మనం చూసాము, గత కేసులలో చూసాము. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన దినోత్సవమే 2007లో ఒక తీర్మానం ద్వారా సెప్టెంబర్ 15ను ప్రతి ఏడాది కూడా ఇక అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంగా జరపాలని ఆమోదించింది. అలా మొట్టమొదటి అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఏ సంవత్సరం అంటే 2008. గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం థీమ్ ఐపీయూ వారు ఇచ్చారు, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ వారు ఇచ్చిన థీమ్ ఏంటంటే అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ, యాక్షన్ బై యాక్షన్. ఇంగ్లీష్లోనే చూడండి, అర్థం కావడానికి తెలుగులో ఇచ్చాను కానీ తెలుగు గుర్తుపెట్టుకోకండి, ఇంగ్లీష్లోనే చూడండి. మరి ఈ డే యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత ఏంటంటే స్వేచ్ఛా హక్కులు, న్యాయపాలన, పారదర్శక సంస్థలు, పౌర భాగస్వామ్యం వంటి ప్రజాస్వామ్య మూల్యాలను బలపరచడము, ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రోత్సహించడము. వాస్తవానికి ప్రపంచంలో దేశాలు కుప్పకూలుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ప్రస్తుత పరిస్థితులు చూడండి. ఏ దేశం, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా, అమెరికాలో ఎంతోమంది ప్రభుత్వాలు మారిపోయినాయి, ఫ్రాన్స్లో మారిపోయినాయి. అంతేందుకు రీసెంట్గా మన సరిహద్దు, మన చుట్టుపక్కల దేశాలను చూడండి. నేపాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూడండి, బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. దేశాధినేతలే దేశాన్ని వదిలిపెట్టి పారిపోయారు. అలాంటివి శ్రీలంకలో ఆర్థిక మాంద్యము, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు, ఇలాంటివి చూస్తున్నాము. అండ్ పాకిస్తాన్, అది ఎప్పుడు సంక్షోభమే. ప్రపంచంలో ప్రస్తుతానికి ఏదైనా వేస్ట్ కంట్రీ ఉందంటే అది పాకిస్తాన్ ఒకటే. ఇక పక్కన దాని గురించి మాట్లాడుకోపోతున్న బెటర్, పక్కన పెట్టేస్తే ప్రపంచంలో అతి గొప్ప, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదన్నా ఉంది అంటే భారతదేశము. ఇక్కడ ప్రభుత్వం కానివ్వండి, స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఈ థీమ్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం భారత నేపథ్యంలో ఇక ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది ఎన్నికల వ్యవస్థ. ప్రతి ఏడాది కూడా జనవరి 25ని మన భారతదేశంలో ఓటర్ల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాము. 2011 నుంచి మనం చూస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే ఉంటుంది కదా, ఆ డేని. ఇక రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన దివస్, నవంబర్ 26 ఎవ్రీ ఇయర్ కూడా 2015లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఓకేనా? ఇక ఇంటర్నేషనల్ లేదా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ హెడ్ క్వార్టర్ వచ్చేసేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. 1889 ఇయర్లో ఏర్పాటైంది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అన్న, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక జాతీయ స్థాయిలో మన భారతదేశానికి సంబంధించి ఇంజనీర్ల దినోత్సవం ఈరోజు. ఇంజనీర్ ఎడ్యుకేషన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనం ప్రత్యేకంగా చూస్తాము. ఎవరి జ్ఞాపకార్థం, ఎవరి జయంతిని జరుపుకుంటామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి. సో తను మైసూరు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. మైసూరు అంటే కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. తన పేరిట పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చూస్తున్నాం మనము మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ కానివ్వండి, ప్రత్యేకతలు సూపర్లేటివ్స్గా కూడా గతంలో చూసాము. సో ఇంజనీర్ల దినోత్సవం ఈరోజు. సో భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకొని ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. 1967 నుంచే దేశవ్యాప్తంగా ఈరోజు ఆచరణలో ఉంది. మరి ఈ సంవత్సరం థీమ్ డీప్ టెక్, ఇంజనీరింగ్ ఎక్సలెన్స్, డ్రైవింగ్ ఇండియాస్ టెకేడ్ అనేది ఈ సంవత్సర థీమ్. ప్రపంచ స్థాయిలో మరి ఇంజనీర్స్ డే ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ March 4th. మన భారతదేశంలో సెప్టెంబర్ 15th, గుర్తుపెట్టుకోండి. ఇక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ప్రత్యేకత, భారతరత్న పురస్కార గ్రహీత, మైసూర్ రాష్ట్ర దివాన్గా సేవలందించిన వ్యక్తి. ఓకేనా? సో తను మన మూసి వరద నియంత్రణ పథకాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇక ఐఐ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, ఈ సంస్థే ఎవ్రీ ఇయర్ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని అధికారికంగా నిర్వహణ కార్యక్రమాలు చూస్తుంది. ఓకేనా? 1920 ఇయర్లో ఏర్పాటైంది, హెడ్ క్వార్టర్ కోల్కతా. ఓకేనా? ఇక వరల్డ్ ఇంజనీర్స్ డే, యునెస్కో ఉద్దేశం సుస్థిర అభివృద్ధిలో ఇంజనీర్ పాత్రపై అవగాహన పెంపు కోసం March 4th. ఇక ఏదైనా ఒక జీవి గురించి మనం వార్తలు చూసినప్పుడు మీరు న్యూస్ పేపర్లో కనుక అబ్జర్వ్ చేస్తే హిందూ పేపర్ ఉంటుంది అది హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో ఇలాంటి సమాచారం కవర్ అవుతుంది. మీరు ఏ న్యూస్ పేపర్ చదివినా చదవకపోయినా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి కానీ ఆ వెబ్సైట్స్ చూసినా చూడకపోయినా, ఏది చూడకపోయినా క్లాస్ని చూడండి, మీకు అంతా కూడా కవర్ అయిపోతుంది.
సో మీకు టాపిక్స్ అన్నిటిని కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నుండే కవర్ చేస్తున్నాను. పిఐబి కానివ్వండి, న్యూస్ అన్ ఎయిర్ కానివ్వండి, ఏఆర్ కానివ్వండి, ఇక న్యూస్ పేపర్లో ఉండే సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ చెక్ చేసి చెప్తాను అది కరెక్టా కాదు. ఎందుకంటే న్యూస్ పేపర్స్ నిన్నటి రోజు చూడండి మీరు, యునెస్కో తాత్కాలిక జాబితాలో 69 ఉన్నాయి భారతదేశంలో రాశారు, కానీ 69 కాదు 70. మీరు మన క్లాసెస్ చూస్తే దాని గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో న్యూస్ పేపర్లో వచ్చేది అఫీషియల్గా అథెంటిక్గా ఉండదు, ఇష్టం వచ్చింది రాయించుకునే టాపిక్స్. కాబట్టి మళ్ళీ దాన్ని చూడాలి, మనము అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. అవన్నీ చేసేసి మీకు క్లాసెస్ అందిస్తున్నాను. సో అస్సాం అరణ్యాల్లో కొత్త గెకో జాతి వార్తల్లోకి వచ్చింది. గెకో అంటే బల్లి జాతి, గెకో. ఇలాంటి టాపిక్స్ని మనం చూస్తున్నప్పుడు, ఒక జీవి ఆనవాళ్ళ గురించి కానివ్వండి, ఒక వృక్ష ఆనవాళ్ళ గురించి కానివ్వండి చూస్తున్నప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడాలి, దాన్ని ఎక్కడ గుర్తించారు, దాని ప్రత్యేకత ఏంటి, ఎనఫ్. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాం రాష్ట్రం దిమా హసావో జిల్లాలోని పర్వత అరణ్యాల్లో తాజాగా ఒక కొత్త బెంట్ టోడ్ గెకో, ప్రత్యేకమైన ఒక గెకో జాతిని గుర్తించారు. దాని యొక్క పేరేంటంటే సైర్టోడాక్టిలస్ వనరక్షక అనే పేరు, శాస్త్రీయ నామం పెట్టారు దానికి. ఈ జాతి ప్రత్యేకమైన సమూహానికి చెందిందంట. ఓకేనా? ప్రత్యేక శరీరాకృతి, పరిమిత భౌగోళిక వ్యాప్తితో ప్రఖ్యాతిగాంచింది, ఎన్ఎఫ్. ఓకేనా? సో ఎక్కడ గుర్తించారు, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి. ఓకేనా? వనరక్షక అనే పదం సంస్కృతం నుండి తీసుకోబడింది. ఓకేనా? అరణ్య పరిరక్షకుడు అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. ఇక అస్సాం బయోడైవర్సిటీ మీకు తెలుసు, అస్సాం అంటేనే చాలా అంశాలకు ప్రత్యేకము. జాతరలు, మన సంస్కృతి విషయంలో కానివ్వండి, జాతరలు, మేళాలు, పండుగలకు అస్సాం ప్రత్యేకము. బయోడైవర్సిటీ విషయంలో అస్సాం ప్రత్యేకము. మనం తరచూ చూస్తూ ఉంటాం కాజీరంగా, మనాస్ ఇలాంటివి. అండ్ ఎట్ ది సేమ్ టైం రివర్ విషయానికి వస్తే బ్రహ్మపుత్ర నది ప్రత్యేకం అస్సాం మనం చూస్తాము. అండ్ మాజులి ఐలాండ్, ఇవన్నీ కూడా. ఓకేనా? సో జటింగా ఇంకొకటి ఏంటంటే, ఒకానొక సమయంలో కొన్ని ఏళ్ళ కింద, ఒక 10-15 ఏళ్ళ కింద పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగేవారు, చాలాసార్లు అడిగారు, రిపీటెడ్గా అడిగారు. భారతదేశంలో మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారని చెప్పేసి. పక్షులు ఆత్మహత్య చేసుకునే ప్రాంతంగా ప్రసిద్ధి. మరి పక్షి నిజంగానే ఆలోచన ఉంటుందా, అది హట్ అయ్యి సూసైడ్ చేసుకుంటుందనే ఆలోచన మీకు రావచ్చు. ఆలోచన పక్కన పెట్టండి. అక్కడ ఉన్న భౌగోళిక కారణాలు వాటి మరణానికి కారణం. జటింగా అనేది మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్, పక్షుల ఆత్మహత్య చేసుకునే ప్రాంతం అని ప్రసిద్ధి. అవి పాపం ఆత్మహత్య చేసుకో, వాటికి అంత ఆలోచన ఉండవు. అంత ఆలోచన ఉంటే మనిషి అయిపోయేది. పక్షులు వెళ్ళే మార్గంలో ఒక పెద్ద కొండ ఉంటుంది, రాత్రి సమయంలో దానికి ఢీ కొనడము, స్పీడ్లో చనిపోవడం అది జరుగుతుంది. ఓకేనా? సో జటింగా దిమా హసావో జిల్లాలోని ఒక పర్వత ప్రాంతము. ఓకేనా? సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి చైనా శాస్త్రవేత్తలు ఇటీవల ఒక జెల్ని అభివృద్ధి చేశారు. ఒక జెల్ లేదా గ్లూ, బోన్ గ్లూ ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. కామన్గా మనకు ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, లేదా బ్రేక్ అయింది, విరిగిందనుకోండి, చెయ్యి కాలు కానివ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే సిమెంట్ పట్టి వేయడము, 40 days మినిమం అయితే రెస్ట్ చెప్తారు. ఇవన్నీ చూస్తాము. సో ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బోన్ గ్లూ అంటే గమ్ము, దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక స్ట్రాంగ్ అదెసివ్గా పనిచేస్తుంది. అంటే అతుకు పెట్టేలాగా బోన్ని అతుకు పెట్టేస్తుందంట. జస్ట్ 3 minutesలో ప్రాసెస్ అయిపోతుందంట. సో ఎవరు అభివృద్ధి చేశారో చూస్తే సరిపోతుంది. ఇన్స్టాంట్ బోన్ రిపేర్. ఓకేనా? చైనీస్ సైంటిస్ట్ డెవలప్ ఫస్ట్ బోన్ గ్లూ దట్ హీల్స్ ఫ్రాక్చర్స్ వితిన్ మినిట్స్ సేఫ్లీ. చైనా దేశం షెజాంగ్ ప్రావిన్స్లో ఆసక్తికరమైన వైద్య ఆవిష్కరణను ఆర్థోపెడిక్ సర్జన్ లిన్ షాంపింగ్ బృందం అభివృద్ధి చేసిందంట. విరిగిన ఎముకలను కేవలం 3 నిమిషాల్లో అతికించే బోన్ గ్లూను అభివృద్ధి చేస్తారు. దాని పేరేం పెట్టారంటే బోన్ 02 అంట. ఓకేనా? మామూలుగా ఎముకలు అతికించేందుకు గంటల తరబడి సర్జరీ అవసరం ఉండగా ఇప్పుడు ఈ సూది ద్వారా పంపించే గ్లూ అనేది జస్ట్ మినిట్స్లోనే క్యూర్ అయిపోతుందంట. సరిపోతుంది. ఓకేనా? ఎనఫ్. సో ఇవంతే ప్రాసెస్. ఎలా తయారు చేస్తారు, ఈ గ్లూ తయారీకి ఏమి ఉపయోగించారని ఇచ్చాను, జస్ట్ చూడండి సరిపోతుంది. బోన్ గ్లూ తయారీకి నీటి లోతుల్లో ఉండే ఆల్చిప్పలు ఉంటాయి కదా, మసిల్స్, ప్రేరణగా ఉపయోగించారు. ఆల్చిప్పలు రాళ్ళకి గట్టిగా అతికే విధానాన్ని అనుకరించి దీన్ని అభివృద్ధి చేశారంట. సరిపోతుంది. మనకు పోటీ పరీక్షల కోణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా ఏ శాస్త్రవేత్తలు ఏ ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చారు, దట్స్ ఇట్. దాని ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఎలా చేశారు, స్టెప్ బై స్టెప్ మనకు అవసరం. మనం రీసెర్చ్ చేయట్లేదు, యాస్పిరెంట్స్గా ఉన్నాం కాబట్టి సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్. పోటీ పరీక్షలో అంతే అడుగుతారు.
ఇక నెక్స్ట్ సూర్యుడిపై సీతాకోక చిలుక ఆకారంలో భారీ రంధ్రం. ఇటీవల లాస్ట్ 3-4 డేస్ నుండి ఈ టాపిక్ పేపర్లో రిపీటెడ్గా వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సూర్యుడిపై సీతాకోక చిలుక ఆకారంలో భారీ రంధ్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మరి దీని ద్వారా సౌరగాలులు వస్తున్నాయని ఇటువంటివి చెప్తున్నారు. డైరెక్ట్గా స్క్రిప్ట్ చూడండి, అర్థమవుతుంది. సో 2025 సెప్టెంబర్ 11న నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సూర్యునిపై సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఒక భారీ రంధ్రాన్ని చిత్రీకరించింది. ఈ రంధ్రం సూర్యుడి బాహ్య పొరల్లో ఏర్పడింది మరియు దాని విస్తీర్ణం సుమారు 5 లక్షల కిలోమీటర్లు అంట. శాస్త్రవేత్తలు దీన్ని కరోనల్ హోల్గా గుర్తించారంట. కరోనల్ హోల్ ఇవి అత్యల్ప ఉష్ణోగ్రత మరియు తక్కువ పదార్థపు సాంద్రత కలిగిన ప్రాంతాలు. ఈ రంధ్రం నుంచి సౌరగాళ్ళు సోలార్ విండ్స్ వెలువడుతున్నాయి. ఇవి సెప్టెంబర్ 14న భూమిని తాకే అవకాశం ఉందని నాసా కూడా అంచనా వేసింది. ఈ గాలుల ప్రభావంతో భూమిపై స్వల్ప స్థాయి నుండి మోస్తరు స్థాయిలో భూ అయస్కాంత తుఫానులు ఏర్పడవచ్చని నిపుణులు చెప్తున్నారు. సరిపోతుంది. ఇటీవల సూర్యుడిపై సీతాకోక చిలుక ఆకారంలో భారీ రంధ్రాన్ని ఎలా అబ్జర్వ్ చేశారు, దానికి ఏం పేరు పెట్టారు, కరోనల్ హోల్ అని చెప్పేసి. ఓకేనా, రైట్. ఇక నాసా సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వాళ్ళే కదా ఈ విషయాన్ని చెప్పింది. 2010లో ఏర్పాటైంది సంస్థ. కరోనల్ హోల్ సూర్యుని యొక్క బాహ్య పొర మనం కరోనా అంటాము. కరోనా అనే పేరు కూడా మీరు అలాగే వచ్చింది. ఓకేనా, సూర్యుని బాహ్య పొరలో ఏర్పడే తక్కువ ఉష్ణోగ్రతల ప్రాంతము. ఓకేనా, ఇక సౌరగాలులు భూమిని తాకే సమయాల్లో కనిపించే ఘటనలు ఏంటంటే అరోరా లైట్స్, ఓకేనా, రేడియో డిస్టర్బెన్సెస్ ఇలాంటివి మనం జాగ్రఫీలో చూస్తాం ఇవన్నీ. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఐఐటీస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటీస్కి సంబంధించి పోటీపడే ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. మరి అటువంటి ఐఐటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే సింగిల్ లైన్లో అడుగుతారు. ఏ ఐఐటి ఏ అంశంతో లేదా ఏ పరిశోధనతో లేదా ఏ ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఇక చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఐఐటి మద్రాసు తమిళనాడుకు సంబంధించిన ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. ఐఐటీలో కూడా అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ వార్తల్లోకి వస్తుంది. ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి గైడెన్స్ తమిళనాడు ఒక విభాగము తమిళనాడు సంబంధించి. సో వీళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒక ఒప్పందము. ఆ ఒప్పందంలో భాగంగా వాళ్ళు ఇన్నోవేషన్ టీఎన్ అని చెప్పేసి ప్రారంభించారు. భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో ప్రారంభమైన ఒక ఇనిషియేటివ్, మొట్టమొదటిసారి సూపర్లేటివ్ టాపిక్ కూడా ఇన్నోవేషన్ టీఎన్. ఇన్నోవేషన్ అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్స్ ఇటువంటివి. సో టీఎన్ అంటే తమిళనాడు, అంటే స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించబడిన ఒక అంశము. అందులో ఒప్పందం ఎవరి మధ్య? సో ఐఐటి మద్రాస్ అండ్ గైడెన్స్ తమిళనాడు లాంచ్ ఇన్నోవేషన్ టీఎన్. ఇండియాస్ ఫస్ట్, దేశంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయిలో స్టార్టప్ డాష్బోర్డ్. అది అంకుర సంస్థలు స్టార్టప్స్ అంటే ఏంటి? యువతకు వచ్చే ఐడియాస్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, షోకాజింగ్ తమిళనాడు థ్రైవింగ్ అండ్ డ్రైవింగ్ ఇంక్లూజివ్ గ్రోత్. తమిళనాడు ఎకానమీలో కీలక పాత్ర పోషిస్తుంది. అంటే ఈ డాష్బోర్డ్ స్టార్టప్స్ కోసం ఉద్దేశించబడిన ప్రత్యేక డాష్బోర్డు. ఐఐటి మద్రాసు గైడెన్స్ తమిళనాడు మధ్య సంయుక్త భాగస్వామ్యంలో ఇన్నోవేషన్ టీఎన్ సరిపోతుంది. ఓకేనా, సో తమిళనాడులోని స్టార్టప్స్, ఇన్నోవేటర్ల, పరిశోధకుల వివరాలు ఒకే వేదిక పైన ప్రదర్శించడము. ఓకేనా, ఈ డాష్బోర్డ్ ద్వారా ప్రత్యేకంగా స్టార్టప్స్ని ప్రోత్సహించడం అనేది కీలకము. ఐఐటి మద్రాస్ ఇక్కడ ఉంది ఏంటి? గైడెన్స్ తమిళనాడు ప్రభుత్వ పెట్టుబడి ప్రోత్సాహక సంస్థ. తమిళనాడు ప్రభుత్వంలో ఒక విభాగం అని గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి జాతీయ స్థాయిలో స్టార్టప్ ఇండియా మిషన్ వచ్చింది కదా. ఏ సంవత్సరం? 2016 జనవరి 16. అందుకే ప్రత్యేకం స్టార్టప్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఓకేనా, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విచ్ ఈస్ వర్కింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. ద కన్సర్న్ మినిస్టర్ ఎట్ ప్రజెంట్ ఈజ్ పీయూష్ గోయల్. సో మనకి స్టార్టప్స్కి సంబంధించి కీలకము ఏ విభాగము కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకేనా, ఇక ఐఐటీకి సంబంధించి ఇంకొక అంశం. సో క్రీడలకు సంబంధించి ప్రోత్సాహం ఇవ్వడంలో భాగంగా, క్రీడా శాస్త్రాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా ఐఐటి ఢిల్లీ మరియు NCSSR స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని సంస్థ వాళ్ళ మధ్య కుదిరిన ఒక ఒప్పందము. సో 2025 సెప్టెంబర్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్ మరియు
ఐఐటి ఢిల్లీ మధ్య అవగాహన ఒప్పందం అనేది కుదిరిందంట. ఈ ఒప్పందం ప్రకారము క్రీడాశాస్త్రము, ఆధునిక సాంకేతికత మరియు దేశీయ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారానికి దారితీస్తుంది. స్పోర్ట్స్ ఎన్వైర్న్మెంట్ని, ఎకోసిస్టమ్ని మరింత ప్రోత్సహించడం కోసము క్రీడాకారుల పనితీరును మెరుగుపరిచే దేశీయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి. ఓకేనా, సరిపోతుంది. ఉద్దేశం ఏంటి చూడండి. ఇక నేషనల్ సెంటర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ రీసెర్చ్, ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకేనా, సైంటిఫిక్గా శిక్షణ అందించిన స్పోర్ట్స్ సంబంధించి. అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో క్రీడలకు సంబంధించిన ప్రాధికార సంస్థగా చెప్పవచ్చు. 1984లో ఏర్పాటైంది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ అఫైర్స్ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీయ గారు. ఐఐటి ఢిల్లీ ఎప్పుడు ఏర్పాటైంది? ఓకేనా. ఇక ఈరోజు కొన్ని సమ్మిట్స్ గురించి, షెడ్యూల్స్ గురించి వార్తల్లోకి వచ్చినాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాము. వరల్డ్ కాంగ్రెస్ 18th ఎడిషన్ ఆఫ్ ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు ప్రారంభమైంది. సెప్టెంబర్ 15th, 16th, 17th 3 రోజుల పాటు జరగనున్న ఒక అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరగబోతుంది? ఏదైనా ఒక సదస్సుకి సంబంధించి మనం చూసేటప్పుడు ఆ సదస్సుకు ఆతిథ్యం ఎక్కడ, ఆ సదస్సు యొక్క పేరేంటి, థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. ఓకేనా. సో 18వ ఎడిషన్, ఈ సంవత్సరం జరిగేది 18th ఎడిషన్ ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్. మరి ఈ సంవత్సరం జరిగే దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వీఆర్ ఇంక్లూజన్ అనే థీమ్ని ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, లేదా ఏ లాంగ్వేజ్ ఉంటే అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడనంట? షార్జా, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతుంది. షార్జా వేదికగా. యుఏఈ అంటే గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్. ఉదాహరణకి చూస్తే మనం నిన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసాము. ఇండియా పాకిస్తాన్ని చిత్తు చేసేసింది. ఎక్కడ జరిగింది? దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది, అక్కడే యుఏఈలో. మరి ఈ సదస్సుని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ మరియు స్థానిక సంస్థలతో పాటు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఇది ఎవరికి సంబంధించిందంటే మానసిక వికలాంగులు ఉంటారు కదా, వారికి సంబంధించి తీసుకునే కార్యాచరణ అటువంటివన్నీ కూడా ఇక్కడ చర్చిస్తారు. 18th ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్. ఇంక్లూజన్ గుర్తుపెట్టుకోండి. సో మానసికంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వీఆర్ ఇంక్లూజన్ అని థీమ్. ఓకేనా. సెప్టెంబర్ 15th నుండి షార్జాలో. అండ్ ఈసారి జరిగేది ప్రత్యేకము. ఇది మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో మొదటిసారి జరిగే ఒక ఇంక్లూజన్ వరల్డ్ కాంగ్రెస్ అంట. మొదటిసారి ఈ ప్రాంతంలో జరుగుతుంది, మేనా ప్రాంతంలో. ఈ కార్యక్రమం 74 దేశాల నుంచి 850కి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ఓకేనా. ఉద్దేశం ఏంటంటే మానసిక వికలాంగులు లేదా మానసిక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకంగా వారి హక్కులపైన, వారి డెవలప్మెంట్ పైన ఇక్కడ ప్రత్యేకంగా చర్చిస్తారు. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ మంది ప్రజలు ఏదో ఒక రకమైన దివ్యాంగతతో జీవిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంక్లూజన్ అనే భావనను కేవలం ఆశయం నుండి చర్య స్థాయికి తీసుకెళ్లడమే ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం. మరి ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. ప్రపంచంలోనే ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుండి 2030 వరకు సాధించాల్సిన 17 లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. అందులో కూడా ఇది ఇంపార్టెంట్. ఇక ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ వాళ్ళే కదా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 1960లో ఏర్పాటైంది. లండన్ యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఇంటలెక్చువల్ డిజేబిలిటీ లేదా మానసిక దివ్యాంగులు ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది మనం చూస్తూ ఉంటాం కదా. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి అందులో గోల్ నెంబర్ 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, దివ్యాంగుల హక్కులు, అవకాశాల సమానత్వం ఇందులో ప్రధాన అంశము. నెక్స్ట్ మన భారతదేశం విషయానికి వస్తే దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం ఒక చట్టం ఉంది. పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. కొత్త చట్టం వచ్చేసి 2016. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 41 దివ్యాంగుల సంక్షేమము, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ప్రత్యేకంగా చూస్తూ ఉంటుంది వీళ్ళకి సంబంధించిన అంశాలను. ఓకేనా. ఇక మేనా రీజన్ అంటే ఏంటి ప్రపంచంలో అంటే మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. అందులో ఏ దేశాలు వస్తాయంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ట్యునీషియా, కువైట్ వంటి దేశాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో జరుగుతున్న మొట్టమొదటి వరల్డ్ కాంగ్రెస్ అది. ఇక నెక్స్ట్ ఇంకొక సదస్సు. సో రేపటి రోజున ప్రారంభం కాబోతోంది. భారత హోంశాఖ మంత్రి మరియు కోఆపరేటివ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న
అమిత్ షా గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఒక సదస్సు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో. సదస్సు ఎవరు నిర్వహిస్తారు, థీమ్ ఏంటి, సదస్సు పేరేంటి, ఎక్కడ? సో ఇక్కడ చూస్తే నార్కోటిక్స్, భారతదేశంలో మాదక ద్రవ్యాలు, మత్తు మందులు, నార్కోటిక్స్ని నియంత్రించడానికి ఒక చట్టం ఉంది, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. భారతదేశంలో మత్తుమందుల బారిన యువత పడకుండా, యువత బానిసలవ్వకుండా చాలా ఇనిషియేటివ్స్ ఇప్పటికే ఉన్నాయి. నషాముక్త భారత్ అని, ఇటువంటివి, డ్రగ్ ఫ్రీ ఇండియా అని, ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారి ఆధ్వర్యంలో 2వ జాతీయ సదస్సు, 2nd నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ANTF హెడ్స్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ ఒక సదస్సు జరగబోతోంది. మరి 16th, 17th సెప్టెంబర్ 2 రోజుల పాటు. థీమ్ వచ్చేసి యునైటెడ్ రిజాల్వ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్స్ ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి. న్యూఢిల్లీ వేదికగా జరగబోతుంది ఈ సదస్సు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే అన్ని రాష్ట్రాలకు కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు కదా, అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో. సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సెప్టెంబర్ 16న న్యూఢిల్లీలో 2nd జాతీయ మాదక ద్రవ్య నిరోధక టాస్క్ ఫోర్స్ సదస్సుని ప్రారంభించనున్నారు న్యూఢిల్లీలో. ఓకేనా? డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యానికి మద్దతుగా ఇది ఉద్దేశించబడింది. ఇందులో సదస్సు ప్రారంభించిన తర్వాత, సమావేశం ప్రారంభించిన తర్వాత 2024 నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదికను కూడా అమిత్ షా గారు రేపు విడుదల చేస్తారంట. ఓకేనా? యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నాయి. సో డ్రగ్స్ సంబంధిత అంశాలను, కేసులను డీల్ చేయడానికి, ఉదాహరణకు తెలంగాణలో ఇప్పుడు ఈగల్ అలాంటివి. ఓకేనా? సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 1986 ఇయర్లో ఏర్పాటైంది. నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ఆధారంగా న్యూఢిల్లీ ఈజ్ ద హెడ్ క్వార్టర్. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉత్పత్తి, వినియోగంను అరికట్టడం కోసము. ఓకేనా? సరిపోతుంది. ఇక డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉద్దేశం మేరకు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఉంటాయి కదా, వాటి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒక ఉద్యమం ఇది. ఇక నెక్స్ట్ మన విశాఖలో జాతీయ స్థాయిలో జరగనున్న ఒక సదస్సు 28th ఎడిషన్ నేషనల్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్. నేషనల్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ మన వైజాగ్, విశాఖపట్నంలో జరగబోతోంది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 22nd, 23rd 2 రోజుల పాటు వైజాగ్, విశాఖపట్నం వేదికగా. మరి ఈ సంవత్సరము థీమ్ ఏంటి, ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే ఏంటి? 2047 సంవత్సరం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్నాం. అప్పటి వరకు మనం సాధించాల్సిన లక్ష్యాలు వికసిత్ భారత్ లక్ష్యాలు. సో వికసిత్ భారత్, సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే థీమ్ ఆధారంగా 28వ ఎడిషన్ నేషనల్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ అనేది 22nd, 23rd సెప్టెంబర్లో జరగబోతోంది. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, వైజాగ్. సరిపోతుంది. మనం జాతీయ స్థాయిలో గవర్నెన్స్ డే లేదా గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలన దినోత్సవాన్ని ప్రతి ఏడాది కూడా December 25th ఎవరి జయంతి సందర్భంగా, వాజ్పేయి గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. ఓకేనా? ఈ సదస్సును కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెన్షన్స్ అండ్ ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖలోని గవర్నెన్స్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారంట. ఓకేనా? సదస్సులో చర్చించిన ప్రధాన అంశాలు ఏంటంటే గవర్నెన్స్, సిబ్బంది నియామకము, ప్రజా ఫిర్యాదుల పరిష్కారము, ఆధునిక పరిపాలన విధానాలు, ఇవన్నీ కూడా సదస్సు థీమ్లు ఏంటి. ఓకేనా? సరిపోతుంది. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గవర్నెన్స్ మొదటిసారి 1997లో స్టార్ట్ అయింది. ఓకేనా? ఎవరు నిర్వహిస్తారు? ఇక గవర్నెన్స్ ఇండియా ఎలా ఉంది? ప్రజలకు సులభమైన, పారదర్శక, వేగవంతమైన సేవలు అందించడం. ముఖ్య పథకాలు డిజిటల్ ఇండియా 2015, ఉమాంగ్ యాప్, డిజిలాకర్, ఆధార్ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఆఫీస్, కోర్ట్స్, హాస్పిటల్స్, మైగవ్, ఇవన్నీ కూడా గవర్నెన్స్లో భాగమే. ఓకేనా? ఇక కేరళ రాజధానిలో 2 రోజుల బ్లూ ఎకానమీ కాంక్లేవ్ ఏ థీమ్తో అంటే 2 shores 1 vision అనే థీమ్తో. ఇక్కడ కేరళ రాష్ట్ర ఆతిథ్యంలో బ్లూ టైడ్స్ కేరళ యూరోపియన్ యూనియన్ కాంక్లేవ్ 2025. సో సదస్సు పేరు, థీమ్ చూడండి. సో కాంక్లేవ్ బ్లూ టైడ్స్ 2 shores 1 vision కాంక్లేవ్ థీమ్ పేరు. సెప్టెంబర్ 18th, 19th, సో కమింగ్ సెప్టెంబర్ 18th, 19th 2 రోజుల పాటు కేరళ రాజధాని తిరువనంతపురంలో జరగనున్న ఒక అంతర్జాతీయ సదస్సు. మనందరికీ తెలుసు భారతదేశంలో తీరరేఖ కలిగిన రాష్ట్రాల్లో కేరళ తీరరేఖ కలిగిన రాష్ట్రము. ఓకేనా?
మలబార్ కోస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం కేరళ రాష్ట్ర ఆతిథ్యంలో కేరళ మత్స్యకార శాఖ ఉంటుంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ మరియు కేంద్ర ప్రభుత్వం అండ్ యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించబోతున్నారు. యూరోపియన్ యూనియన్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యము, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 29 యూరోపియన్ దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పటికైతే అఫీషియల్గా 17 కంట్రీస్ నుండి వస్తామని చెప్పేసి చెప్పారు. సో 18th 19th ఈ సమావేశాలు సదస్సులు ముగిసిన తర్వాత మళ్ళీ చూడాలి. ఓకేనా. సో ఇక్కడ కేరళ ఆతిథ్యంలో. సో ఈ కాంక్లేవ్లో కేరళను బ్లూ ఎకానమీ ఆధారిత స్థిరమైన అభివృద్ధి మోడల్గా అభివృద్ధి చేయడానికి రోడ్ మ్యాప్ రూపొందించారు. బ్లూ ఎకానమీ అంటే సముద్ర సంబంధిత అంశాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ. ఓకేనా. ఇక బ్లూ ఎకానమీ అంటే సముద్రాలు, తీరం, నీటి ఆధారిత వనరులను సుస్థిరమైన మార్గంలో ఉపయోగించి ఆర్థిక అభివృద్ధి చేయడము. ఓకేనా. ఫిషరీస్, సముద్ర పర్యాటకం ఇవన్నీ కూడా వస్తాయి. రైట్. సో కేరళ బ్లూ ఎకానమీకి అనుకూల రాష్ట్రం, ఎందుకంటే 550 కిలోమీటర్స్ తీరరేఖ కలిగి ఉంది ఇదంతా కూడా. ఇక బ్లూ ఎకానమీ భారతదేశం సంబంధించి చూస్తే పాలసీలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో రూపుదిద్దుకుంటున్న జాతీయ విధానము. ఇక నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కానున్న సేవా పక్వాడా సందర్భంగా నమో యువ రన్ హర్యానా రాష్ట్రంలో. సో మనోహర్ లాల్ ఖట్టర్ గారు మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హర్యానా రాష్ట్రం సెప్టెంబర్ 21న నమో యువ రన్ అనే విశాలమైన యువజన పరేడ్కు ఆతిథ్యం ఉంది. ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది చూడండి, సరిపోదు. అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. ప్రభుత్వానికి సంబంధించి హర్యానా రాష్ట్రం ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో భారతీయ జనతా పార్టీ మరియు హర్యానా ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించారు ఈవెంట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 17th ఉంది కదా, మరియు గాంధీ జయంతి అక్టోబర్ 2 వరకు జరగబోయే సేవా పక్వాడా ఉత్సవాల్లో భాగంగా ఉంటుందంట. సరిపోతుంది. ఓకేనా. సో సెప్టెంబర్ 21న గురుగ్రామ్ మరియు కురుక్షేత్ర పట్టణాల్లో ఈ నమో యువ రన్ భారీ స్థాయిలో నిర్వహించబడుతుంది. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని కురుక్షేత్రంలో ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి, హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారేమో గురుగ్రామ్లో హర్యానాలో ప్రారంభిస్తారు. ఓకేనా. యువతలో దేశభక్తి, ఆరోగ్య చైతన్యం మరియు సేవాస్ఫూర్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక గురుగ్రామ్, కురుక్షేత్ర సిటీస్ చాలా ఫేమస్. హర్యానాలోని ముఖ్యమైన ఐటీ హబ్ మరియు వ్యాపార కేంద్రం గురుగ్రామ్, మరియు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ కూడా గురుగ్రామే. కురుక్షేత్ర మహాభారత యుద్ధ భూమిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. ఓకేనా. ఇక ఇంకొక అంతర్జాతీయ సదస్సు 89th ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ జనరల్ మీటింగ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో సెప్టెంబర్ 15th ఈ రోజు నుండి సెప్టెంబర్ 19th వరకు జరగనుంది. ఎవరు నిర్వహిస్తారట అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్. ఓకేనా. వారి ఆధ్వర్యంలో 89th ఎడిషన్ న్యూఢిల్లీ కేంద్రంగా భారత మండపంలో ప్రారంభమైంది ఈరోజు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల నుండి 2000 మంది ఎలక్ట్రోటెక్నికల్ నిపుణులు హాజరు కానున్నారు. ఓకేనా. ఈ సమావేశంలో ఆధునిక విద్యుత్ ప్రమాణాలు స్థాపనపై చర్చ జరుగుతుంది. ఇది భారత్ ఐఈసీ జనరల్ మీటింగ్కు హోస్ట్గా నిలిచే 4వసారి అట. గతంలో ఎప్పుడెప్పుడు 1960లో, 1997లో, 2013లో అండ్ ఇప్పుడు 89th భారత ఆతిథ్యంలో 2025లో. ఓకేనా. ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ 1906 ఇయర్లో ఏర్పాటైంది. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్, ఎలక్ట్రానిక్స్ మరియు సంబంధిత సాంకేతిక రంగాలకు అంతర్జాతీయ ప్రమాణాలను విడుదల చేసే సంస్థ. ఓకేనా. ఇక నెక్స్ట్, సో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కర్రిగుట్ట మనం ఇటీవల తరచూ విన్నాము, చాలా ఆపరేషన్స్ కూడా చూసాము. అక్కడ 700 ఎకరాల్లో సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ యుద్ధ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు అని చెప్పేసి. సో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రిగుట్ట అటవీ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలో వార్ఫేర్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారంట. 700 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణ కేంద్రాన్ని నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓకేనా. ప్రస్తుతం ఈ ప్రాంతము మావోయిస్టుల ప్రభావిత కంచుకోటగా ఉన్నప్పటికీ ఈ శిక్షణ కేంద్రం జంగిల్ వార్ఫేర్, ఆయుధాలు మరియు ప్రత్యేక కార్యాచరణలో శిక్షణ అందించనుందంట. సో సిఆర్పిఎఫ్కి సంబంధించి సరిపోతుంది ఒక శిక్షణ కేంద్రం కర్రిగుట్ట ఏ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉంది అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఇది ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు కీలకము. రైట్. సో సిఆర్పిఎఫ్ 1939 ప్రారంభంలో క్రౌన్ రిజర్వ్ పోలీస్ అనేవాళ్ళు. ఇక 1949 నుండి సిఆర్పిఎఫ్గా పేరు పొందింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సిఆర్పిఎఫ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ పరిధిలో పనిచేస్తుంది. ఓకేనా.
ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. సముద్ర అధ్యయనాన్ని మరింత వేగవంతం చేయడం కోసము కొత్త టెక్నాలజీ బోట్ బేస్డ్ రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ను మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో ఈ టాపిక్ డిస్కస్ చేసాం. దాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏది, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం లేదా ఎక్కడ ఉంది? సింపుల్ క్వశ్చన్. ఓకేనా? 2 wordsలో ఆన్సర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరి సమాధానం ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, భారతదేశంలో అతిపెద్ద క్రీడా సముదాయము ఎక్కడ ఏర్పాటు? అహ్మదాబాద్లో. పేరేంటి చూడండి. అండ్ భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత బయో రిఫైనరీ అస్సాంలో ప్రారంభము. అండ్ విమానాశ్రయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ఉద్దేశంతో ఆపరేషన్ భాస్కర్. అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ 2025 ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ఎవరిచ్చారు థీమ్? అండ్ జాతీయ స్థాయిలో ఇంజనీర్స్ డేని ఈరోజు చూస్తున్నాం. ఎవరి జ్ఞాపకార్థము? అండ్ అస్సాం అరణ్యాల్లో కొత్త గెకో జాతి బల్లి జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? సో విరిగిన బొక్కలను నిమిషాల్లోనే అతికించే ఒక గ్లూని తయారు చేస్తూ చైనీస్ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ సూర్యుడిపై సీతాకోక చిలుక ఆకారంలో భారీ రంధ్రాన్ని గుర్తించిన నాసా శాస్త్రవేత్తలు. అండ్ ఐఐటి మద్రాస్ తమిళనాడు ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒక ఒప్పందం స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు. అండ్ ఐఐటి ఢిల్లీ మరియు క్రీడలకు సంబంధించిన ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. అండ్ వరల్డ్ కాంగ్రెస్ 18th ఇంక్లూజన్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది ఈరోజు ప్రారంభమైంది. వేదిక ఏంటి? థీమ్ ఏంటి? ఎవరు నిర్వాహకులు? అండ్ సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఏఎన్టీఎఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ యూటీస్ న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరగబోతోంది. నెక్స్ట్ 28th నేషనల్ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ వైజాగ్ విశాఖపట్నం వేదికగా జరగబోతోంది సెప్టెంబర్ 22nd, 23rd రోజున. ఇక కేరళ రాజధానిలో 2 రోజుల బ్లూ ఎకానమీ కాంక్లేవ్ అంతర్జాతీయ సదస్సు కేరళ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, యూరోపియన్ యూనియన్ సంయుక్తంగా నిర్వహించనున్న ఒక అంతర్జాతీయ సదస్సు బ్లూ ఎకానమీలో భాగంగా. అండ్ సేవా పక్వాడా సందర్భంగా నమో యువ రన్ హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కాబోతోంది. అండ్ 89th ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ జనరల్ మీటింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది సెప్టెంబర్ 15th ఈ రోజు నుంచి. అండ్ కర్రిగుట్ట ప్రెమిసెస్లో ప్రభావిత ప్రాంతాల్లో 700 ఎకరాల్లో సిఆర్పిఎఫ్ శిక్షణ శిబిరము. అండ్ సముద్ర అధ్యయనాన్ని మరింత వేగవంతం చేయడం కోసం కొత్త టెక్నాలజీ బోట్ బేస్డ్ రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సంస్థ పేరేంటి? ఆ సంస్థ ఎక్కడ ఉంది? అండ్ ఈరోజు క్లాస్లో ఒక 4 to 5 సమ్మిట్సే వార్తల్లోకి వచ్చినాయి. 4 నుండి 5 సదస్సులనే మనం వార్తల్లో చూసాము. ఆ సదస్సుల గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సదస్సులను ఎలా చదవాలో కూడా మీకు చెప్పాను. సదస్సు పేరేంటి, సదస్సు థీమ్ ఏంటి, ఎప్పుడు జరగబోతోంది, ఎప్పుడు జరిగింది, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ, ఎవరు నిర్వాహకులు, ఈ విధంగా చూడండి. ఎందుకంటే 4 to 5 సమ్మిట్స్ షెడ్యూల్స్తోనూ ఈరోజు ప్రారంభమైన ఒక 2 సదస్సుల గురించి అవన్నీ చూసాం కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. నేను ప్రతిరోజు చెప్తున్న క్లాస్కి సంబంధించిన స్క్రిప్ట్ పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కొన్ని శాంపిల్ పీడిఎఫ్స్ని కూడా మీకు అందుబాటులో ఉంచాను, చూడండి. అదేవిధంగా కోర్సులో కంప్లీట్గా మీకు ఉంటాయి. సో శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన యాప్లో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ని మంచి క్వాలిటీతో 100% ఎఫర్ట్తో మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. సో చూడవచ్చు. యాప్ లింక్ని వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. ఓకేనా? సో ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.